హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్లో పంచదార వాడకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో గడ్డలు లేకుండా ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్చర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ సేమియాని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాలో కాచిన మిల్క్ని 1.5 కప్పు వరకు ఈ సేమియాలో వేసుకోవాలి. మనం వేసుకున్న మిల్క్ని ఈ సేమియాలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సేమియాని 3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియాని 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ సేమియా ఉడికిందో లేదో కొంచెం గరిటెతో తీసుకొని చేత్తో పట్టుకొని చూసుకోవాలి. ఈ విధంగా సేమియాని కొంచెం గరిటెతో తీసుకొని చేత్తో పట్టుకొని చూసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఈ సేమియాలో 1/2 కప్పు వరకు పటికి బెల్లం వేసుకోవాలి. ఈ పటికి బెల్లం ఈ సేమియాలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పటికి బెల్లం కరిగేంత వరకు ఈ సేమియాను కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పటికి బెల్లం ఈ సేమియాలో కరిగిన తర్వాత ఈ సేమియాలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్చర్ని సేమియాలో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ సేమియాలో కస్టర్డ్ మిక్చర్ గట్టిపడేంత వరకు ఈ సేమియా కస్టర్డ్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా కస్టర్డ్ ఉడికి బాగా చిక్కపడిందండి. ఈ సేమియా కస్టర్డ్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియా కస్టర్డ్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జాలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సబ్జాలని 1 టేబుల్ స్పూన్ వరకు మనం సర్వ్ చేసుకునే బౌల్స్లోని 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఈ సబ్జాలను వేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న సేమియా కస్టర్డ్ని 2 గరిటెల చొప్పున ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియా కస్టర్డ్ని బౌల్స్లో వేసుకున్న తర్వాత కట్ చేసిన బ్లాక్ కిస్మిస్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కట్ చేసిన వైట్ కిస్మిస్ ముక్కలు, కట్ చేసిన యాపిల్ ముక్కలు, కట్ చేసిన బనానా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో కూడా కట్ చేసిన వైట్ కిస్మిస్ ముక్కలు, కట్ చేసిన బ్లాక్ కిస్మిస్ ముక్కలు, కట్ చేసిన యాపిల్ ముక్కలు, కట్ చేసిన బనానా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు రెండో లేయర్గా ఈ 2 బౌల్స్లో కూడా 2 గరిటెల చొప్పున సేమియా కస్టర్డ్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు వేసుకున్నట్టు ఈ ఫ్రూట్స్ ముక్కల్ని ఈ 2 బౌల్స్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రూట్స్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేయడం చూశారు కదా. ఈ సమ్మర్లో చల్లగా ఎంతో హెల్తీగా ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.